కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇంగ్లీష్లో కూడా చదువుకుందాము. ఇఫ్ దెన్ యు హ్యావ్ బీన్ రైజ్డ్ విత్ క్రైస్ట్, సీక్ ద థింగ్స్ దట్ ఆర్ అబౌవ్, వేర్ క్రైస్ట్ ఈజ్ seated at the right hand of God. Set your minds on things that are above, not on things that are on earth. For you have died, and your life is hidden with Christ in God. ప్రార్థన చేసుకుందాము. దేవుని వాక్యము సంపూర్ణముగా మనం అర్థం చేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకుందాము. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, ఘనుడమైన తండ్రి, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుచున్నాము నాయన. మరొక్కసారి నీ మాటలు వింటూ కొరకు మాకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మా హృదయాలు తెరవండి, మా మనసులు తెరవండి, మా కన్నులు తెరవండి, మాకు గ్రహింప శక్తినివ్వండి ప్రభువా. మా అందరితో మాట్లాడి మీరు మాత్రమే మహిమా ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య ఉన్నతమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. పౌలు ద్వారా రాయబడినటువంటి కొలస్సీలకు రాసిన పత్రిక ఈ 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కనుక మనము కొన్ని వచనాలను గమనించినట్లయితే, ప్రారంభంలో రాయబడినటువంటి ఒక ముఖ్యమైన మాట ద్వారా ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఇఫ్ దెన్ యు హ్యావ్ బీన్ రైజ్డ్ విత్ క్రైస్ట్, సీక్ ద థింగ్స్ దట్ ఆర్ అబౌవ్, వేర్ క్రైస్ట్ ఈజ్ సీటెడ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని మాత్రమే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇంకా మిగతా 2 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ అబౌవ్, నాట్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ ఆన్ ఎర్త్. ఈరోజు దేవుడు సూటిగా నీతో, నాతో, మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అనంటే, నీవు నేను క్రీస్తు సంఘము, యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో కడుగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పైనున్న వాటి మీదనే
దృష్టి పెట్టాలి అని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. పైనున్న వాటిని మాత్రమే మీరు వెదకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. పైనున్న వాటిని మాత్రమే మీరు వెదకండి, కానీ భూ సంబంధమైన వాటిని మీరు వెదకొద్దు, వాటి మీద మీరు దృష్టి పెట్టొద్దు అని దేవుడు రోజున సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, క్రీస్తు సంఘమట క్రీస్తు రక్తములో కడుగబడినటువంటి దేవుని వారసులందరట భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదట, భూ సంబంధమైన వాటిని వెదకకూడదట. మరి వేటిని వెతకాలి, వేటి మీద దృష్టి పెట్టాలి, వేటికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే పైనున్న వాటిని మాత్రమే, పైనున్న వాటి మీద మాత్రమే దృష్టి పెట్టండి, వాటినే వెతకండి. అయితే ఇక్కడ రెండు విషయాల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఒకటి పైనున్నవి, రెండవది భూ సంబంధమైనవి. పైనున్నవి అనంటే మరొక అర్థము, పైన ఏముంది? దేవుని బిడ్డలముగా మనందరికీ తెలుసు, పైన పరలోకము ఉన్నది. 7 ఆకాశములు ఉన్నాయి. 7వ ఆకాశముకు పైగా దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచారు. ఆ పరలోకములో జరిగేటువంటి విషయాలన్నీ కూడా, జరిగేటువంటి ప్రక్రియ అంతా కూడా దేవుని చిత్తానుసారముగా మాత్రమే జరుగుతుంది. అంటే పైనున్న వాటిని వెదకండి అని అంటే పరలోక సంబంధమైన వాటిని మాత్రమే వెదకండి. ఇంకా మనకు అర్థం కావాలి అంటే ఆత్మ సంబంధమైన వాటిని మాత్రమే మీరు వెదకండి. పరలోకములో మనం క్రీస్తుతో పాటు ఎత్తబడి పరలోకానికి వెళ్ళిన తర్వాత, పరలోకములో దేవదేవునితో పాటు మనం కలిసి ఉండేటప్పుడు ఏ స్వరూపాన్ని కలిగి ఉండబోతున్నాం? క్రీస్తు స్వరూపము, మహిమ స్వరూపము, ఆత్మ సంబంధమైన స్వరూపము, శరీర స్వరూపము కాదు. ఆ పైన ఉన్న పరలోకమంతా కూడా దేవుడు తన చిత్తానుసారముగా చేసి ఉన్నాడు, అక్కడ నడిపించబడుతూ ఉన్నది. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారంతా, ఆయన రక్తములో కడుగబడిన వారంతా, ఆయన రక్తము చేత కొనబడిన వాళ్ళంతా, ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్న వారంతా, ఆయన చేత ఏర్పాటు చేయబడిన ప్రజలందరూ కూడా ఏమి చెయ్యాలి, వేటిని వెదకాలని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నారు అనంటే పైనున్న వాటినే వెదకండి, పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టండి, ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టండి, వాక్యానుసారమైన వాటి మీద దృష్టి పెట్టండి. ఇంకా చెప్పాలంటే పైన పరలోకంలో ఎవరున్నారంట? ఎవరుంటారు? పరలోకము ఎవరికి సంబంధించినది? ఎవరు ఉంటారు? పరలోకము అనగానే దేవుడు ఉంటాడు, దేవుడు ఉండే స్థలం అది. పైన పరలోకం ఉంది, ఆ పరలోకములో ఎవరి ఆధిపత్యం ఉంది? ఎవరున్నారు? ఎవరు కింగ్ అనంటే మన తండ్రి అయిన దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు పరలోకంలో ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నా పిల్లలారా, నా చేత
ఏర్పాటు చేయబడిన ప్రజలారా, నా రక్తము చేత కొనబడిన నా సంఘమా, నువ్వు పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టు. అంటే నా మీద దృష్టి పెట్టు. నాకు మొదటి స్థానం నువ్వు. నాకు సంబంధించిన వాటి విషయంలో నువ్వు వెతకటము ప్రారంభించు, ప్రయాసపడు అని దేవుడు అంటున్నారు. పరలోకంలో ఏమేముంటాయి? దేవుడు ఉంటారు, ఆయన దూతలు ఉంటారు, ఇంకా శాంతి సమాధానము, ఆయన మహిమ చేత ఆవరించబడి ఉంటుంది పరలోకము. అక్కడ దుఃఖము నిట్టూర్పులు ఏవి కూడా ఉండవు. ఆ పరలోకము అనేది నిత్యము యుగయుగాలు ఉండేటువంటిది. ఇటర్నల్ లైఫ్ కు సంబంధించినది. అందుకనే నా పిల్లలారా, పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టండి. ఆత్మ సంబంధమైనటువంటి వాటిని వెదకటము కొరకు మీరు ప్రయాసపడండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి దైవ కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి మనందరి నిమిత్తం తన రక్తమంతా చిందించినటువంటి విమోచకుడు, రక్షకుడు, మన ప్రాణ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున సింహాసనసీనుడుగా ఉన్నాడు, కూర్చుండి ఉన్నాడు. అందుకనే మనం క్రీస్తు రక్తములో కడుగుబడి క్రీస్తు వారసులుగా పిలువబడినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళైతే కూర్చున్నారో, ఏ ప్రదేశంలోనైతే కూర్చుని ఉన్నారో, ఎక్కడైతే సింహాసనశీలుడిగా ఉన్నారో అక్కడికి మనము వెళ్ళాలి గనక అక్కడ ఆయనను మనం కలుసుకోవాలి గనక, ఆయనతో నివసించాలి గనక, అవన్నీ జరగాలంటే ఈ భూమి మీద నివసించినంత కాలము, బ్రతికినంత కాలము పర సంబంధమైన వాటిని వెదకండి వెదకండి అని దేవుడు చెప్తున్నాడు. పర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి అనంటే ఏమీ లేదండి, దేవుని వాక్యాన్ని వెదకటం. ఇంకా స్పష్టంగా మనతో దేవుడి రోజు చెప్పాలనుకున్న మాట అర్థమయ్యే రీతిలో అంటే ఏంటంటే, దేవుని చిత్తాన్నే వెదకండి. పైన జరుగుతున్నదంతా దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. అయితే పైనున్న వాటిని వెదకండి అని చెప్పిన దేవుడు భూ సంబంధమైన వాటిని వెదకొద్దు, దాని మీద దృష్టి పెట్టొద్దు, మీరు నా పిల్లలు కనుక అని అన్నాడు. ఎందుకు అనంటే మన పౌరసత్వం ఎక్కడున్నది అంటే పరమందున్నది కనుక. మనము పరలోకానికి సంబంధించిన వారము, దేవుని సంబంధులము, దేవుని వారసులము, క్రీస్తు ప్రియ సంఘాన్ని గనుక మనము ఈ భూమి మీద నివసిస్తున్నాను. రేపు క్రీస్తు లాగా మనం ఆరోహణమై ఆ దేవదేవునితో పాటు నివసించాలి కనుక మనం పైన వాటి మీదనే దృష్టి పెడితేనే అది జరుగుతుంది. అలా కాకుండా భూమి మీద నివసిస్తున్నాము కదా, పరలోకం ఎక్కడో ఉన్నది కదా, ఈ భూ సంబంధమైన వాటిని కూడా వెతుకుతూ పర సంబంధమైన వాటిని, దేవునికి సంబంధించిన వాటిని, దేవుని చిత్తానికి సంబంధించిన వాటిని, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని, వాక్యానుసారంగా జీవించాల్సినటువంటి పరిస్థితిని పక్కన పెట్టి పైనున్న వాటికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని భూ సంబంధమైన వాటికి కనుక ఇస్తే, భూ సంబంధమైన వాటిని వెదకటానికి ప్రారంభిస్తే, ప్రయాసపడితే
మనము పరలోకానికి చేర్చబడే అవకాశము ఎట్టి పరిస్థితిలో ఉండనే ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటిని మీరు వెతకొద్దు. పరలోకములో దేవుని చిత్తమే జరుగుతుంది. అక్కడంతా పరిశుద్ధత, పరిశుద్ధుడైన దేవుడు నివసించే స్థలము గనక పరిశుద్ధతే ఉంటుంది, వెలుగు మాత్రమే ఉంటుంది, సంతోషము సమాధానం మాత్రం ఉంటుంది, దేవుని మహిమ మాత్రమే అక్కడ ఆవరించబడి ఉంటుంది. అయితే భూమి మీద ఉన్న వాటిని వెతకొద్దు అంటున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న భూ సంబంధమైనవి ఎటువంటివి? అవి దేవుని చిత్తానుసారమైనవైతే దేవుడు వెతకొద్దు అని చెప్పడు కదా. అయితే ఈ భూ సంబంధమైనవి అంటే ఏమిటి? ఎందుకు దేవుడు భూ సంబంధమైన వాటిని వెతకొద్దు అని మాట్లాడుతున్నారు? ఈ భూమి మీద ఎవరు సంచరిస్తూ ఉన్నారు? పరలోకంలో సర్వలోక నాథుడు తన మహిమతో అక్కడ సింహాసనశీనుడై ఉంటే, ఈ భూమి మీద ఈ లోకనాథుడు అపవాది సాతానుడు సంచరిస్తూ ఉన్నాడు. వాడు తన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి, దేవుని చిత్తాన్ని చెడగొట్టడానికి ఈ భూమి మీద సంచరిస్తా ఉన్నాడు. ఇంకా ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు, వాటిని వెతకొద్దు అని దేవుడు చెప్తున్నాడు అని అంటే ఏమేమి ఉన్నాయి అసలు ఈ భూమి మీద అని కనుక మనం ఆలోచన చేస్తే 5వ వచనము నుండి కొన్ని వచనాలు స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నాయి. ప్రియులారా, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కమాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. భూమి మీద ఏమున్నాయంట? ఈ భూలోకంలో అపవాది సంచరిస్తున్నాడు కదా, లోకాధికారి కూడా సంచరిస్తా ఉన్నాడు కదా. వాడు తన దూతలు సంచరిస్తా దేవుని ప్రజలను దేవునికి దూరం చేసే పనులు నిమగ్నమైపోయి బిజీగా ఉన్నారు కదా. దేవునికి ఇష్టం లేని కార్యాలు జరిగించడానికి వాడి దూతలు ప్రయాసపడుతూ ఉన్నారు కదా. ఈ సంగతులన్నీ దేవదేవునికి తెలుసు కనుక, నా పిల్లలారా, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు. అవి ఏంటి అని అంటే, భూమి మీదంట జారత్వము జరుగుతున్నదంట, అపవిత్రత ఉన్నదంట, కామాతులత ఉన్నదంట, దురాశ ఉన్నదంట, విగ్రహారాధన ధనాపేక్ష ఉన్నదంట. ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయి? ఇవన్నీ ఎవరి క్రియలు, ఎవరి ద్వారా జరిగించబడుతున్నాయి అని అంటే అపవాది చేత, సాతానుడి చేత, దుష్టుడి చేత జరిగించబడుతున్నాయి. ఇవి వాడి క్రియలు. అయితే పరలోకంలో ఏమేమి ఉన్నాయి? పరిశుద్ధత, వెలుగు, సమాధానము, సంతోషము, దేవుని మహిమ, దేవుని చిత్తము. అక్కడ దేవుని మాట ప్రకారం సమస్తము జరుగుతూ ఉన్నది. దేవుని పిల్లలముగా పర సంబంధమైన వాటిని మాత్రమే మనం వెతకాలి. భూమి మీద ఈ సాతానుడు సంచరిస్తూ ఉన్నాను. భూమి